మినిమం లాజిక్ కదండి అది. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ టు నైట్. బ్రేక్ ద సైలెన్స్. అంతే, నిశ్శబ్దాన్ని ఛేదించండి భారతీయ మేడం. ఆయన జైలుకి వెళ్తే ఈమె ముఖ్యమంత్రి అని కూడా వీళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన తర్వాత ఆమె ఇవాళ పార్టీ నడపాల్సింది కూడా. అవును, అసలు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే షర్మిల అడ్డుపడుద్దేమని ఆయన బయటకు పంపారని కూడా అంటారు కొంతమంది. నిజమేంటి అబద్ధమైన పద్మగారికి తెలిసి నాకు తెలియదులే కానీ ఒక పరిశ్రమ బాధ్యత ఇవాళ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆమె కార్పొరేట్ కదా. అంటే ఏ బాధ్యతని ఆమె ఏ విధంగా ఖాతరు చేయకపోవటాన్ని ఒక పౌర బాధ్యతగా కూడా కనీసపు ఖండన. ఇందాక మన శిరీషను ఎవరు అన్నారు, ఏంటి ఆ మొక్క నాటింది ఇత్తనం ఆమెనంటూ. అంటే ఒక ఉద్యానవనం లాగా ఉండాల్సిన రాష్ట్రాన్ని ఒక ఉన్మాద వనం. కరెక్ట్, బాగా చెప్పారు. ఒక ఉన్మాద వనంగా, అంటే ఆ ఉన్మాద వనానికి ఆమె తోటమాల. అంతే కదా, సహజం, వాస్తవమే అది. బెట్టు తీసుకుని కొట్టేవాళ్ళు లేక ఇటువంటి పనికి మాలిన డిబేట్లు పెట్టుకుంటారు. అసలు భారతీ గారికి రాజకీయాలకు ఏం సంబంధం? భారతీ గారిని అడిగే హక్కు మీకెవరు ఇచ్చినారా? గొట్టంగాళ్ళారా, అడ్డగాడిదే వెధవ సన్నాసులారా, మీకెవరు ఇచ్చినారా హక్కు? ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఇచ్చినారు? మీ ఇంట్లో మీ పిల్లల గురించి మాట్లాడితే మీరు ఊరుకుంటారా? చరిత్రలు తీస్తే ఎవరు బయట అసలు తిరగను కూడా తిరగలేదు. ఇది డిబేటా అండి? ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడడం డిబేటా? భారతి గారు మీకు ఏమైనా అన్యాయం చేసినా? పోనీ మీ ఆస్తులు ఏమైనా లాక్కున్నారా? మీ భూములు కబ్జా చేసినారా? మీకు ఆర్థికంగా గానీ లేకపోతే ఇంకొక విధంగా మీకు ఏమైనా నష్టం కలిగించినారా? భారతి గారు బయటకు వచ్చేసి బ్రేక్ ద సైలెన్స్ అంట. బట్టతల వగులుతుంది కొడితే. సైలెన్స్ బ్రేక్ ద సైలెన్స్ కాదు. ఇలా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. మనిషి కడుపుకు అన్నం తినేవాడైతే వాడు మాట్లాడండి ఇంట్లో ఆడవాళ్ళ గురించి. ఇగో ఇట్లా పెంట తినే ఈ లత్కోర్ బ్యాచ్ అయితేనే మాట్లాడుతుంది. అరే మా పైసల కోసం ఏమి ఆరాటం రే? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తప్ప మాకు పైసలు రావు, మా ఛానళ్లు బతకలేవు, మేము చంద్రబాబు దగ్గర బేటా తీసుకోమనే ఏకైక లక్ష్యంతో గజ్జితో ఇటువంటి మాటలు మాట్లాడే ఈ కుసంస్కారం అని ఏమనాలండి?